నమస్కారం డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. కవర్తపు ఆదిలక్ష్మ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభ కనపరిచిన పద్మశాలి విద్యార్థులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రతిభ కనపరిచిన పద్మశాలి విద్యార్థులకు సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రోత్సాహక నగదు అందించారు. కవర్తపు ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా గత కొన్నేళ్ల నుండి పద్మశాలి విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో గమనిస్తుండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో చదివి విద్యార్థులు తమ కెరీర్కు మంచి బాటలు వేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కవర్తపు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు కవర్తపు బాలకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి గుంటి మోహన్ రావు, ట్రస్టీ కవర్తపు వెంకట కృష్ణప్రసాదరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు అవ్వారు ముసలయ్య, పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం 22 సంవత్సరాల నుంచి నేను కూడా అనేక సార్లు కూడా శ్రీనివాసరావు గారు అంటే ఒక గౌరవం. శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా ఏదో విధంగా ఉండే దాంట్లో సమాజానికి ఏదో విధంగా చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి. ఎప్పుడు కూడా పూజలు ఏ రోజు నేను ఇక్కడ మన సాయిబాబా టెంపుల్కి వస్తే ఎప్పుడు ఉండేవాడు. ఏదో పూజలు మీటింగ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళంతా కూడా ఆ కుటుంబం అంతా కూడా ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు. ఏదైనా కూడా సమాజంలో ఏదో విధంగా మన వంతు మనం ఉపయోగపడాలి అనే సంకల్పం ఉండే వ్యక్తులు వాళ్ళ శ్రీనివాసరావు కానీ వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా. ఆయన పాపం ఎంత వయసులో పెద్దోడైనా కూడా ఆ టైంలో కూడా ఏదో ఒకటి చేయాలనే తపంతో ఉండే వ్యక్తి మన శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దాని వాళ్ళ కూడా పిల్లలు కూడా ఈరోజు అందరూ కూడా నడుపుతూ సమాజంలో ఈరోజు పేదవాళ్ళకి ఈరోజు మనం ఎంత సంపాదించామా, బ్యాంకుల్లో వేసుకున్నామా, లేకపోతే కూడా మనకెందుకు ఎవరికి పోతే మనకెందుకు అనుకునే ఈ సమాజంలో ఈరోజు మన వల్ల 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి పేదలనే వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. దానికి ఎవరైతే ఈరోజు ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. అందుకనే పేదరికంలో ఉండేవాళ్ళు ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, కొంతమంది పొంగు పెట్టుకోవచ్చు, కొంతమంది కూలి పనికి పంచేవాళ్ళు. అలాంటి వాళ్ళు పిల్లలు చదివకుండా వాళ్ళు కూడా కూలి పనికి పంపిస్తున్నారని మా ట్రస్ట్ ద్వారా కూడా మన టాలెంట్ టెస్ట్ పెట్టి 100 మందిని 6th క్లాస్ నుంచి మేమే ఫ్రీగా చదివిస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా చీరాలో వారిని 2017లోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని పిలిపించి వారిని ఘన సన్మానం చేసి చీరాల వాళ్ళందరూ కూడా పరిచయం చేసినటువంటి సందర్భం. ఇలా మీరందరూ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్థాయిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి మార్కులు తెచ్చుకొని తర్వాత మీ ఉన్నత చదువులు చదవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ సందర్భంగా నేను 2 మాటలు చెప్పదలుచుకున్నా. నేను కూడా చీరాలలో బిఎస్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థని 20 సంవత్సరాల పాటు స్థాపించడమే కాకుండా పేదైన బిడ్డలందరూ కూడా మా ఇంటి దగ్గరే పాలిటెక్నికల్ ఉచిత కోచింగ్ అలాగే ఉచిత ఎంసెట్ కోచింగ్. రాష్ట్రంలోని పోలీసు అధికారుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జలకల శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని ప్రైవేటు సమావేశం హాలులో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు రిప్రజెంట్ చేసి డిప్యూటీ
రాష్ట్ర కార్యదర్శిగా సింగరాయకొండ సీఏ హజీరత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వి తిరుపతి స్వామి, కోఆప్షన్ సభ్యులుగా వినోద్ కుమార్, షేక్ షఫీవల్లా, ఐ మాల్యాద్రి, బి రామ్మోహన్ రెడ్డి, ఎం లక్ష్మయ్యలు ఎంపికయ్యారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు అధికారులు సిబ్బంది ఎన్నో రకాల సమస్యలను ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసు అధికారులు సిబ్బంది అధికార పార్టీల నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులతో కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళుతుంటామని, అలా వెళితేనే రాష్ట్రంలో అన్ని రకాలుగా శాంతి భద్రతలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన సింగరాయకొండ సిఐ హజీరత్తయ్య మాట్లాడుతూ తొలుత నెల్లూరు జిల్లాలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించానని, అప్పట్లో రాష్ట్ర నాయకులు స్టేషన్కు వచ్చిన సందర్భంలో వారిని చూసి నేను ఆశ్చర్యపోయానని, అలాంటి పదవి నాకు మరలా రాష్ట్ర స్థాయిలో దొరకడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, పోలీసు అధికారుల సమస్యలపై ఎల్లవేళలా చిత్తశుద్ధితో పనిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారు, అలాగే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు సంఘం నా మీద నమ్మకం ఉంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ పదవికి నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ యొక్క పదవికి నాకు ఇచ్చినందుకు బాధ్యతగా భావించి ఈ యొక్క సంఘానికి సర్వీస్ చేస్తానని మా ప్రెసిడెంట్ గారికి, అలాగే మా కార్యవర్గ సభ్యులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నా. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటాం. ఈ జనరల్ బాడీ మీటింగు ఈసారి ఒంగోలు పట్టణంలో నిర్వహించాం. ఈ జనరల్ బాడీ మీటింగ్కు ప్రధాన అంశాలు ఏంటంటే, లాస్ట్ మంత్లో మా జనరల్ సెక్రటరీ గారు పదవీ విరమణ చేస్తున్నారు. సో ఆ పదవీ విరమణలో ఆ పోస్టును ఫిలప్ చేసుకునే దానికి సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మాకు గతంలో ఈ సంఘంలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆ ఉపాధ్యక్ష పదవి నుంచి ఈరోజు జనరల్ సెక్రటరీగా మేమందరం ఏకగ్రీవంగా తీర్మానించి నిర్ణయించుకుంటున్నాం. హజరత్తయ్య గారు ఉపాధ్యక్షుడు ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఆ ఖాళీలో వి తిరుపతి స్వామి గారిని, ఆర్ఎస్ఐ గారిని ఆ పదవిలో నియమించుకున్నాం. మా యొక్క అజెండా నెంబర్ 2లో ఉన్నటువంటి అంశాలు ముఖ్యమైనవి. మాకు సరెండర్ లీవ్స్, టీఏలు ఇవి జాప్యం జరుగుతున్నాయి. ఇవి ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ప్రతి ప్రభుత్వంలో మేము పనిచేస్తూనే ఉన్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసాం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసాం, ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో పనిచేస్తూనే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా పోలీసులు ఇప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగానే పనిచేస్తూ ఉంటాం. అయితే ఈ సందర్భంగా ఒక క్లారిటీగా ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యవస్థలో కూడా 100% ఎక్కడా లేదు. అది ఏ వ్యవస్థ అయినా సరే, అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మరి ఏది వ్యవస్థ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని ఎవరైతే ఆ చట్టానికి విరుద్ధంగా ఎవరైతే చేస్తారో చట్టపరంగా వాళ్ళందరూ శిక్షార్హులే. అది ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా కూడా దానికి కట్టుబడాల్సి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్గా మేము ఎప్పుడు కూడా పోలీస్ శాఖ మేము బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ ప్రభుత్వాలను ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాల యొక్క చట్టాలకి నిర్దేశించిన దానికి లోబడి పనిచేయాల్సి వస్తుంది తప్ప మాకు పార్టీలతో సంబంధాలు ఉండవని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తుంది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కామెడీ అయినా, విలనిజమైనా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా పాత్ర ఏదైనా ఒదిగిపోయే నటుడు ఆయన. ఈ తరం నటీనటుల్లో మహానటుడిగా గుర్తింపు పొందిన నట దిగ్గజం కోట శ్రీనివాసరావు. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించిన ఎన్టీఆరే ఆయన నటనను మెచ్చుకోవటం కోటాకు దక్కిన గౌరవం. నటనకు నిలువెత్తు రూపం కోట. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ ప్రముఖులు పాల్గొని ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని డి న్యూస్ నివాళులర్పిస్తుంది.
ప్రముఖ నటుడు 83 సంవత్సరాల వయసు గల కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిలిం నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1968వ సంవత్సరంలో రుక్మిణి వివాహం చేసుకున్నారు. కోటకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా కోట నటించారు. 9 నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, పెళ్ళైన కొత్తలో, ఆ నలుగురు, పృథ్వీనారాయణ చిత్రాలకు నంది అవార్డు అందుకున్నారు. 2012 సంవత్సరంలో వందే జగద్గురం సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. 2015 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు కోట శ్రీనివాసరావు. దర్శక నిర్మాత క్రాంతి కుమార్ వెండితెరపై కోట శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు. 1999, 2004 సంవత్సరం వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా కోట పనిచేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటుడుగా ఎన్నో ఏళ్ల పాటు అలరించిన ఆయన 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. భారతీయ సినిమా రంగంలో వచ్చిన ప్రతిభావంతమైన నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు. ఏ క్యారెక్టర్ చేస్తున్నా, ఎంత యాక్షన్ చేస్తున్నా అతి అనిపించకుండా ఉండటం తెలిసిన అతి గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. అభినయం, ఆంగికం, వాచికం మూడింటిలోనూ అద్భుతమైన టాలెంట్ ఉన్న డిజైన్ పెర్ఫార్మెన్సు కోట శ్రీనివాసరావుది. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, ప్రతినాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పద్మభూషణ్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, సాయిధరం తేజల టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. అహనా పెళ్ళంట, వందే మాతరం, ప్రతిఘటన, యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, శివ, హలో బ్రదర్, శత్రువు, బృందావనం, జంబలికిడి పంబ, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అతడు, లీడర్, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం, ఒకటేమిటి ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. మహానటుడు కోట శ్రీనివాసరావు పేరు మీద 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పురస్కారం అమలు చేయాలని అభిమానుల విన్నపం. కూటమి పాలనతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి ఎస్సీ కాలనీలో మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కాలనీ ప్రజలు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, జనసేన, భాజపా మండల పార్టీ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, రమణ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ అద్దేపల్లి భవానీ, సర్పంచి చిట్టిబోయిన అనిల్ కుమార్, మాజీ సర్పంచి రాజు గైర్హాజరయ్యారు. మండల పరిధిలోని దొడ్డవరం గ్రామంలో పాలెపు భీమవరపు వారి అంకమ్మ తల్లి కొలుపుల్లో పాల్గొన్నారు.
పడ్డాయి. అందుకు విజయ్ కుమార్కి వందనాలు. ఈరోజు తల్లికి వందనం. పోయిన ప్రభుత్వం ఇంట్లో ఒకరికి ఇచ్చేవాళ్ళు. మనం ఆ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాము. ఈరోజు ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 40,000, 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పాము. నేను ఇంటింటికి తిరుగుతా ఉన్నా. దగ్గర దాపు 99% అందరికి వచ్చింది. 1% ఎవరికైనా రాలేదంటే అది చిన్న చిన్న తప్పులు ఏదో ఉన్నాయి. అవి కూడా వాళ్ళకు కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి, మన కాలనీ వాళ్ళకి, పార్టీలు ఏదైనా కానీ ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. దాని తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ అని చాదరైన వాళ్ళందరికీ ఇచ్చిన విషయం నేను ఈ సందర్భంగా సంపదను సృష్టిస్తాను అని చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రఘుబాబు ఆరోపించారు. ఒంగోలు రూరల్ మండలం కరవది గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో అజెండాగా బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంశంపై కూటమి ప్రభుత్వంపై రఘుబాబు పలు విమర్శలు చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. విద్యను, వైద్యాన్ని వ్యాపారంగా మార్చాయని మండిపడ్డారు. కూటమి మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వ మోసాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చుంచు రామకృష్ణ, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, నాయకులు వైవి గౌతమ్, అశోక్, పాలడుగు రాజీవ్, నగిరికంటి శ్రీనివాసరావు, హౌసింగ్ బోర్డు చిన్న, భూమిరెడ్డి రమణమ్మ, వాణి, మరియమ్మ, మేరీ, ప్రసన్న, రజని, గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ రెడ్డి, సర్పంచి కోటేశ్వరరావు, ఆదిశేషయ్య, అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కార్యక్రమం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని ఈ పథకం అంటే ఆయన పథకం పెట్టాడు. మనకు ఆ రోజు ఏమన్నా ఇటువంటి మేనిఫెస్టో ఇచ్చాడు. మీ అందరికీ ఉండి ఉంటుంది. ఇట్లా వాళ్ళు ఇళ్ళ దగ్గరికి ప్రచారం చేశారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టారు. మేము ఇచ్చే హామీలన్నిటికీ నోటి మాట కాదు, బాండ్ లాగా సంతకాలు పెట్టారు. మళ్ళీ ఆ సంతకాలు కూడా చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకం ఉంటుంది కదా. ఒక హామీ ఇస్తాడు, దానికి ఏదో ఒక కొర్రి పెట్టి, ఒక మెలక పెట్టి, పోయినసారి కానీ రుణమాఫీ అని చెప్పి ఒకేసారి రుణమాఫీ ఆస్తారని మనం అందరూ ఎదురు 5 ఏళ్ళు వేసినట్టుగా, వడ్డీ కట్టినట్టుగా, డాక్రా మహిళలందరినీ మోసం చేసినట్టుగా నమ్మరేమోనని ఏ కండిషను లేకుండా హామీ అమలు చేస్తారని చెప్పి ఇంకో సంతకం పెట్టి ఇంకో పత్రం ఇచ్చాడు. అంటే ఇంకా ఒకసారి అబద్ధాలు చెప్పటం, ఇంకోసారి హామీలు చెప్పటం, ఆఖరికి సంతకాలు పెట్టి ఇవ్వటం, అయినా మోసం చేయటం. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా, ఈ రాష్ట్రంలో కాదు, అంటే నిన్న చెప్పిన అబద్ధం ఈరోజు మనకు గుర్తుండదని నిస్సిగ్గుగా మాట్లాడగలుగుతున్నారు ఈ కూటమి నాయకులు. ప్రాథమిక అవసరాలు తీర్చకుండా ఆయన వెనక్కి దాగి సంపద సృష్టిస్తాడంట. కనీసం అవసరాలే రాష్ట్రానికి తీర్చలేనోడు గవర్నమెంట్లో ఉన్న పరిశ్రమలన్నింటినీ, చక్కెర ఫ్యాక్టరీలు, డైరీలు, ఇట్లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు, ప్రభుత్వంలో ఉన్న నడిచే పరిశ్రమలు, వేల మందికి ఉపాధి చూపిస్తున్న పరిశ్రమలను కూడా తక్కువ ధరకు అమ్మేసి, తన అనునాయాలకి తక్కువ ధరకు అమ్మేసి సంపద సృష్టిస్తాడా ఈ చంద్రబాబు నాయుడు? బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఈ నినాదంతో ప్రతి ఒక్కరు కూడా బాండ్లు ఇచ్చి, సూపర్ 6 హామీలతో ప్రజల్ని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని, బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని మోసం చేసి ఒక కూటమితోటి ఒక దుష్ట చతుష్టయం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అలాగే అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కలిసి ప్రజల్ని వంచి అధికారంలోకి వచ్చారు. మనము ఒక మోటార్ సైకిల్ లోన్ తీసుకోవాలన్నా, ఒక ట్రాక్టర్ లోన్ తీసుకోవాలన్నా
ఒక ఇంటి నిర్మాణానికి మనం లోన్ తీసుకోవాలన్నా ఆ వ్యక్తికి షూరిటీ పెడతాం గ్యారెంటర్గా. మరి ఆ వ్యక్తి ఆ లోన్ కట్టకపోతే బ్యాంకులు కానీ ఆ ఫైనాన్స్ సంస్థలు కానీ షూరిటీ పెట్టిన వాళ్ళని నిర్బంధిస్తాయి. అది కట్టకపోతే వీళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోండి. మరి వీళ్ళు షూరిటీ అని గ్యారెంటీ అని ఎన్ని పథకాలు ఇచ్చి ఒక్క పథకం కూడా అమలు చేయాలి. దాదాపు 15 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాం మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఒంగోలు మండలం తరఫున మన కరవది గ్రామంలో అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలందరినీ ఆహ్వానించాం. అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు. ప్రపంచ చర్మ వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వెనీరియాలజిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బొమ్మరిల్లో చిన్నారులకు చర్మ వ్యాధులు, జ్ఞానేంద్రియాల పట్ల అవగాహన కల్పించారు. విద్యార్థులు చర్మ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు డాక్టర్ బాలాజీ నాయక్ సూచించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చర్మ వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో చర్మ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ చైతన్య, డాక్టర్ వినయ్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ చెంచయ్య, బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. ప్రపంచ చర్మ వ్యాధుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా అన్ని సెంటర్స్లోనూ IADVL అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వెనీరియాలజిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు ఫ్రీ స్కిన్ హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్స్లో చర్మ వ్యాధులు రాకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, వచ్చిన తర్వాత ఏ విధంగా మనం వాటిని ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే వారి మీద అవగాహన కార్యక్రమం మరియు వాటికి చికిత్సను అందించే కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా మన రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బొమ్మరిల్లు అనాథాశ్రమంలో మనము ఈ వరల్డ్ స్కిన్ హెల్త్ డేని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా బ్రాంచ్ IADVL కూడా ముందుకొచ్చి ఈరోజు స్కిన్ హెల్త్ కేర్ అవేర్నెస్ మరియు ఈ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఏదైనా జబ్బుల్ని పిల్లల్లో గుర్తించి వాటికి చికిత్స చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఉండే ప్రజల్లో స్కిన్, హెయిర్, నెయిల్స్ అంటే చర్మము, వెంట్రుకలు, గోళ్ళు దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. మన భారతదేశం అంతా కూడా ఈరోజు ఒకేసారి ఈ హెల్త్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసి వరల్డ్ రికార్డ్ని స్థాపించడం కోసం మన నేషనల్ IADVL మన ప్రకాశం జిల్లా IADVL పిలుపునిచ్చింది. దీని సందర్భంగా
మన ప్రకాశం జిల్లా ఉండేటువంటి చార్మినార్ డాక్టర్లు అందరం కలిసి ఈరోజు ఈ బొమ్మరిల్లు వాళ్ళ పిల్లలకి వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ స్కిన్ డిసీజెస్ గురించి కానీ స్కిన్ అవేర్నెస్ గురించి కానీ ఆ వచ్చే డిసీజ్ రాకుండా ఏం చేయాలా అటువంటి అన్నీ కూడా వివరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ స్కిన్ డిసీజ్ రాకుండానే మనం ప్రివెంటివ్గా ఏ జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలకంతా చక్కగా చెప్పడం జరిగింది. ఆ పిల్లలందరూ చాలా చక్కగా శ్రద్ధగా ఆలకించారు. వాళ్ళు ఈ విధంగా భవిష్యత్తులో ఈ స్కిన్ డిసీజ్ రాకుండా వాళ్ళు కాపాడుకోవడానికి జాగ్రత్తలు కూడా చెప్పాము. ఇవన్నీ వాళ్ళు చక్కగా పాటించి ఈ భవిష్యత్తులో ఈ స్కిన్ డిసీజ్ రాకుండా చాలా చక్కగా ఈరోజు వరల్డ్ స్కిన్ హెల్త్ డే తరపున మేమందరం మీ దగ్గరికి రావడం జరిగింది. సో పిల్లలకి ముఖ్యంగా హాస్టల్స్లో ఉండే పిల్లలకి స్కిన్ హెల్త్ కాపాడుకోవటం ఎంత అవసరము అనేది ఈరోజు అందరం కలిసి పిల్లలకి చెప్పాము. సో మీరందరూ కూడా అది ఆచరిస్తారని ఆశిస్తున్నాం. సో ఈ సందర్భంగా బొమ్మరిల్లు మేడం రాజలక్ష్మి గారికి, కాసిం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. పిల్లలు హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి సాయిబాబా జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నాన్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎందుకు పనికిరాని వారు బాబా వేషాలు వేసుకుని ప్రజల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామ్దేవ్ బాబాతో కలిసి విశాఖపట్నంలో పర్యటించి శారదా పీఠానికి చెందిన భూములను రామ్దేవ్ బాబాకు అప్పగించబోతుందని, హర్షిలీ హిల్స్ వద్ద రామ్దేవ్ బాబాకు మందులు తయారు చేయడానికి స్థలాన్ని ప్రతిపాదిస్తే ప్రభుత్వం అంగీకరించేందుకు ప్రయత్నిస్తుందని, వెంటనే అలాంటి వాటిని విరమించుకోవాలన్నారు. సమావేశంలో గుమ్మళ్ల నరసింహారావు, రాజశేఖర్, రాఘవ, ప్రభుదాస్, కాళేశ బేగ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంది. రాజ్యాంగ విరుద్ధ చేష్టలు ప్రభుత్వం చేయకూడదు. రాజ్యాంగంలో లౌకికవాదం రాస్తున్నాం. లౌకికవాదం ప్రకారము రాష్ట్రాన్ని పాలించాలి, దేశాన్ని పాలించాలి ఎవరైనా. మరి ఈరోజు ఒక మతపరమైన ఆచారాలు వ్యవహరించే ఒక పనికిమాలిన కాషాయ బట్టలు వేసుకుని జనాన్ని దోచుకుతూనే పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని రేపు నవంబర్ 23 ప్రభుత్వ పండగ జరపాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. సాయిబాబా మీద ఎన్నో ఉన్నాయి. హోమోసెక్స్ అనేది నేరం కాదు, కానీ ఆయన మీద ప్రపంచవ్యాప్తంగా ఆ రకమైన చేష్టలు చేసినట్టు, అట్లాగే తన దగ్గర మాహిత్యాలు ఉన్నాయి అని ప్రచారం చేసుకుని ఎవరైనా ప్రచారం చేసుకుంటే వాళ్ళని ది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 కింద అరెస్ట్ చేయాలి. అలాంటి అరెస్ట్ చేయబడ్డ సాయిబాబా దినోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వ పండుగ జరపాలనుకోవటం చంద్రబాబు గారు తక్షణమే విరమించుకోవాలి. జీవో నెంబర్ విడుదల చేసింది 5వ నెలలో, జీవో నెంబర్ 862 ఆ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తుంది. పుట్టపర్తి సత్యసాయిబాబా మీద గత 4 దశాబ్దాల నుంచి ఎన్నో రకాలైనటువంటి ప్రకటనలు, వ్యాసాలు, పుస్తకాలు కూడా విశ్వభరితంగా వ్యాప్తి చెందాయి. వారి మీద ఉన్నటువంటి కేసులు ఎన్నో. అయితే వారు సంపాదించినటువంటి ఆర్థికంతో రకరకాలైనటువంటి ప్రలోభాలకు రాజకీయ నాయకులను గురిచేసి తనను తాను కాపాడుకుంటూ తన జీవితాన్ని కొనసాగించారు. మరి అలాంటి సత్యసాయిబాబా గురించి విద్యార్థులకు ఎలా బోధించాలో ఆలోచించండి. విద్యార్థులకి అలాంటి మతవాదుల గురించి, బాబాల గురించి చెప్పడం మూలంగా దేశంలో దేశభక్తులు తయారవుతారో, దేశద్రోహులు తయారవుతారో ఆలోచించాల్సినటువంటి అగత్యం ఉంది. అలాగే రామ్దేవ్ బాబా, ఇక అతను పెద్ద సంస్కార భారతి ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో నటరాజ పూజా దినోత్సవ కార్యక్రమాన్ని పత్తి రామానుజకోటంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా నటరాజ స్వామి వారికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పరంపర, గురు పరంపర చాలా కృషి చేస్తున్నారు. దానికి నిపీయ నీరం విమలాంతరంగగా శాస్త్రార్థ నిర్ణాయకం.
ముఖ్య వక్తగా పాల్గొన్న రాష్ట్రీయ స్వయం సేవక విభాగ ప్రచార ప్రముఖ్ నవీన్ మాట్లాడుతూ గురువు లేని విద్య గుడ్డి విద్య అని అన్నారు. అష్టాదశ పురాణాలను రచించిన వేదవ్యాసుని జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటారని అన్నారు. రాముడైనా కృష్ణుడైనా ఒక గురువుకు శిష్యులేనని తెలిపారు. ఛత్రపతి శివాజీ సమర్థ రామదాసు శిష్యర్కంలోనే హైందవ సామ్రాజ్యం స్థాపించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శర్మ కళాశాల విశ్రాంత అధ్యాపకులు వేమూరి చిరంజీవి, వీణా విద్వాన్ నాగలక్ష్మి, గీతాచార్య పుష్పవల్లి తాయార్లను ఘనంగా సత్కరించారు. తూములూరి నాగలక్ష్మి శిష్య బృందం వీణావాదనతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో సంస్కార భారతి రాష్ట్ర కార్యదర్శి రంగమన్నార్, ప్రముఖ తరంగ గాయకులు ఘోరకవి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇందాక నేను చెప్పాను కదా, నేను ఒక శిష్యుని మా గురువు గారు చిరంజీవి గారికి అయితే మీరు ఒక శిష్యుడు మా చిరంజీవి గారు మనకి. అంటే ఈ వయసులో ఉన్నవాళ్ళు శిష్యులు ఉన్నారంటే ఇంకా పెద్ద వయసు వాళ్ళు కూడా శిష్యులు ఉంటారు. అంటే ఆయన తరానికి తాతలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు అంతమంది శిష్య పరంపర ఉన్నారు మా చిరంజీవి మహర్షి గారికి. కాబట్టి వారి శిష్యుల్లో ఒకరైనటువంటి మా ఘోరకవి సంపత్ కుమార్ గారు, వారు నారాయణ తీర్థులు గారి తరంగ గానం చేయడంలో సుప్రసిద్ధులు. కళలు లేకుండా ముక్తిని పొందలేరు, లిబరేషన్ అనేది జరగదండి. అలాగే కళ అనేటువంటిది కేవలం ఒక మనిషికి సంబంధించింది కాదు, సమాజంలో అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా చేసేస్తేనే కళ ఉపయోగపడుతుంది. కేవలం నేను కళాకారుడైనాను, నేను పాడుకుంటున్నాను, నా వరకే లిమిట్ అయింది పట్టే కాదు. కానీ దీనికి లిమిట్ లేదు, అనంతమైనటువంటి. ఆ కళని 10 మందికి పంచి, ఏ కళ అయినా కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ, ఇంకా ఏ విధమైనటువంటి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ, ఇవన్నీ కూడా కళనే. కూడా సంగీత, సాహిత్యం, నాట్యం, ఇవన్నీ కూడా కళలే. వీటన్నిటిని కూడా కేవలం తనకు పరిధిగా పెట్టుకోకుండా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అందరినీ కూడా భాగస్వాములుగా చేయగలుగుతాయి. అందుకే త్యాగరాజ స్వామి రాసింది కీర్తన, నారాయణ తీర్థులు వారు రచించింది సంకీర్తన. ఈ సంస్కార భారతికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ సంస్కార భారతి ఒంగోలులో దానికి 2 మూల స్తంభాలు ఉన్నారు అంటే నాకు తెలిసి. ఒకటి మన రంగమన్నాడు గారు, రెండో మన శ్రీనివాసరావు గారు. ఇవాళ నన్ను పిలిచి ఇక్కడ ఈ సన్మానం చేయడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. నన్ను ఏ పద్ధతిలో, నా అర్హత ఏమిటో, దేనికి నాకు ఈ సన్మానం చేశారని అప్పుడప్పుడు నాకు అనుమానం. బహుశా నేను 51 ఏళ్ళు ఇంగ్లీష్ పాఠాలు చెప్పి కుర్రాళ్ళని విసిగిచ్చా. ఇంకేమన్నా బాబు ఇంగ్లీష్లో తప్పుతాడు మమ్మల్ని, నేను మానేస్తే కాదు. బట్ ఒక గురువుగా 51 ఏళ్ళు పాఠాలు చెప్పడం అంటే నిజంగా ఎంతో అదృష్టం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు సీసీ కెమెరా సర్వీసింగ్, రిపేర్లు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఒంగోలు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 24 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు 13 రోజులు శిక్షణ ఇస్తామని అన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు యువకులు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని తెలిపారు. మా ఇన్స్టిట్యూట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ యువతకి 64 కోర్సుల్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సీసీటీవీ మరియు సెక్యూరిటీ అలారం సర్వీసింగ్ ఇన్స్టలేషన్లో 14 రోజుల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితము. ట్రైనింగ్ టైంలో వాళ్ళకి భోజన సౌకర్యం కానీ వసతి సౌకర్యం అన్నీ ఫ్రీగా నిలబడతాయి. సో ఈ సీసీటీవీ మరియు సెక్యూరిటీ అలారం ఇన్స్టలేషన్ సర్వీసింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్నారు. ఈ కింది నెంబర్ కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని బాలాజీరావుపేటలో వేంచేసి ఉన్న పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ, అంకమ్మ దేవాలయంలో అమ్మవారికి సారె సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పొంగళ్ళు, సద్దిని ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆషాఢ మాసంలో అమ్మవారి ఆరాధన వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. అర్చక స్వామి అంపేరాయని శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మద్దిపాడు మండలం మల్లవరంలో ఉన్న శ్రీ విద్యానందగిరి మాత ఆశ్రమానికి జపాన్, చైనా, శ్రీలంక, హైదరాబాద్కు చెందిన బౌద్ధ సాధు భిక్షువులు విచ్చేశారు. భారతదేశంలో నడుస్తున్న హిందుత్వం గురించి బౌద్ధ భిక్షువులకు శ్రీ విద్యానందగిరి మాత వివరించారు. జపాన్కు చెందిన బౌద్ధ భిక్షుడు తమ దేశంలోని పద్ధతులు, సమాజ సేవలో బౌద్ధ భిక్షువుల గుర్తింపును ప్రపంచానికి చాటాలని, గౌతమ బుద్ధుని ఆశయాలను ప్రపంచమంతటా తెలియచేయాలన్న ఆశయంతో భారతదేశంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీలంక సాధు భిక్షం, హైదరాబాదుకు అతిథి మహారాజ్, ఆశ్రమ నిర్వాహకుడు బొమ్మరాజు మారుతి భాస్కర్ శర్మ పాల్గొన్నారు. మల్లవరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అర్చక స్వాముల ఆశీస్సులు పొందారు. At the time, one meditation are there. One is peace meditation for the whole society. And another one is, I'm not this body, I'm not this emotion, I'm not this... So, who I am? I'm the soul. Who is the soul? The child of God. What the soul is doing? Always connected with the God. So, when I connected with the God, I the soul, child of God, and I'm always connected with the God. The universe, entire universe belongs to the God. So what the same at the same time. ఒంగోలు చేజర్లవారి వీధిలోని శ్రీరామ మందిరంలో ఆషాఢమాస పూజలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఊరేగింపుగా వచ్చి సీతమ్మవారికి సారెను సమర్పించారు. దేవేరులకు షోడశోపచార పూజలను జరిపించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. సామూహిక కనకదార స్తోత్ర పారాయణ చేశారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి రామ ప్రియ గోవింద చుట్టమేది అదిగో ఉంది పట్టుకోండి 3 సార్లు జానకి జయ బోలో హనుమాన్ కి ఆనించబయ్య రాఘవ సీతమ్మ శ్రీగిరి నిలయ విరామయ చల్లని తల్లికి చంద్ర వాసుదేవ వాసుదేవ వాసుదేవ. డి న్యూస్లో నేటి మాట. చెడ్డవారితో సహవాసం బొగ్గు వంటిది. చల్లగా ఉన్నప్పుడు పడుకుంటే మసి అవుతుంది, వేడిగా ఉన్నప్పుడు తాగితే కాలుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.